గ్రహించి నా ఎన్టీఆర్ గారిని వార్న్ చేశారు, జాగ్రత్త పరిచారు. సో ఈ క్రమంలో ఎన్టీఆర్ గారికి ఒక పాజిటివ్ మాత్రం చంద్రబాబు నాయుడు, నెగిటివ్ భాస్కర్ రావు గారు. అది ఈ సినిమాలో పోర్ట్రేట్ చేశారు. అసలైన నిజ స్వరూపం అనేది ఎవరికి తెలియదండి, అదొక మిత్. ఎందుకంటే మనకి ఇప్పుడు వరకు వచ్చిన హిస్టరీలో తెలిసింది ఏంటంటే ఆయన చనిపోయేటప్పటికీ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని. కానీ ఈ సినిమాలో చూపించింది మాత్రం బసవతారకం గారు చనిపోయేంత వరకే చూపించారు. తర్వాత ఒక 10 ఏళ్ళ వరకు ఉన్నారు రాజకీయాల్లో. ఆ 10 ఏళ్ళు ఏం జరిగిందో మాకు తెలియదు. ఇక్కడ వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి రోల్ ప్లే చేశారు. నాదెళ్ల భాస్కర్ గారు వెన్నుపోటు పోయడం వల్ల ఒక 2-3 ఇయర్స్ ప్రాబ్లం అయింది. ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి అని మాత్రం ఇప్పటివరకు మా క్లారిటీ వచ్చింది మాకు యూత్కి. మిగతాది నెక్స్ట్ సినిమాలో రావచ్చు, అంటే దానివల్ల నెగిటివ్ కూడా రావచ్చు. కానీ ఇప్పటివరకు అయితే ఎన్టీఆర్ గారు బెస్ట్ అనేది మాత్రం మాకు తెలిసింది. దీంట్లో ఈయన పార్ట్ 3కి తెలీదు, అది పార్టీ అవుతుందో లేదు మాకు తెలియదు, చూసేవారు చెప్పలేం కదండి. ఆయన ఒక్కో రోజు ఒక్కో రకంగా ఫోటోలు పెట్టి డిఫరెంట్ పోర్ట్రేట్ చూపిస్తున్నారు. ఒక్కో క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపించేస్తున్నారు. ఆయన ఏం చేయలేము ప్రస్తుతానికి అయితే. థ్యాంక్స్. రేటింగ్ 4 ఇస్తానండి. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అంతా సూపర్. ఇంకో వ్యక్తి తెలుగువాడు గర్వపడి చూసుకోవలసిన సినిమా ఇది. ఒక తెలుగువాడి పౌరుషానికి, వాడికి వేడికి, ఆ నిబద్ధతతో కలిగిన రాజకీయ నడిపే తెలుగువాడు ఆయన రామారావు. ఆయన చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళ ప్రతిబింబంగా, తెలుగువాడి పౌరుషానికి ప్రతిబింబంగా గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా ఇది. తెలుగు జాతికి అంకితమైన ఈ సినిమా, తెలుగు పౌరుషానికి అంకితం, తెలుగు తేజానికి అంకితం, తెలుగు వాడి వేడికి అంకితం, తెలుగు పౌరుషానికి అంకితమైన సినిమా. ఆ పద్ధతిలో తీశారు. అదే చెప్తున్నా, రామారావు గారి స్ఫూర్తి హిమవత్ పర్వతం, ఆయన మూర్తి ఎవరెస్ట్ శిఖరం, ఆయన కీర్తి అనంత కడలి. ఆ ఆవిష్కరణ జరిగింది ఈ సినిమాలో. హ్యాట్స్ ఆఫ్. చెప్పవలసింది బాగా చెప్పారు. ఆ రాజకీయ విరోధి ఎవరిని కూడా స్పష్టంగా చూపించారు. స్పష్టంగా ఎక్కడ తప్పు పట్టడానికి వీలు లేకుండా హిస్టారికల్గా జరిగిన సత్యాన్ని నగ్న సత్యంగా నాదెళ్ల భాస్కర్ రావు అని చూపించారు. అది పర్ఫెక్ట్, అది నిజం. అది తర్వాత ఆయన జీవితంలో ఇక్కడతో ఆపారు. నెక్స్ట్ ఎపిసోడ్ వేరే ఉంది. ఆయన తర్వాత జీవితంలో మరో విరోధి ఉన్నాడు, మరో ద్రోహి ఉన్నారు. అది తర్వాత వస్తుంది. దీంట్లో అది ఎవరో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఆయన చర్మాంకం జీవితంలో. సో ఇంతవరకు హ్యాట్స్ ఆఫ్. ఎవ్రీ పర్ఫార్మెన్స్, ఎవ్రీ సీన్. కృషి కూడా ఆ సెంటిమెంట్ 4-5 చోట్ల కళ్ళమంట నీళ్లు తిరిగి సన్నివేశాలు, అంటే ప్రజలు తెలియని అనేక సన్నివేశాలు ఆవిష్కరించారు. హ్యాట్స్ ఆఫ్. అసెంబ్లీ సీను ఎంత బాగా తీయాలో, ఎంత పక్కాగా తీయాలో, ఎంత స్పష్టంగా తీయాలో చూపించారు. అది చారిత్రక ఘట్టం. అది ఆయన అభిమానధనుడు తన ఆగ్రహాన్ని, తన పౌరుషాన్ని అణిచిపెట్టుకుని అలా కంట్రోల్ చేసేది చాలా బాగా తీశారు. హ్యాట్స్ ఆఫ్. దీంట్లో లక్ష్మి తర్వాత కదా, అది 3వ ఎపిసోడ్. అది చూపిస్తున్నాడు రావచ్చు రాంబాబుల. దీంట్లో పాజిటివ్గా చూపించారు. దీంట్లో పాజిటివే, దీంతవరకు పాజిటివే కదా. లోపల ఉన్న తర్వాత కదా ఆవిష్కరణ అయింది. ఇప్పుడు ఇక్కడ పాజిటివే. కాకపోతే ఆ ఘట్టం మొత్తం తనే నడిపినట్టు చూపించారు. ఆ ఘట్టం మొత్తం దాంట్లో వాజ్పేయి గారి పాత్ర ఉంది. ఆ పాత్రని తగ్గించారు తెచ్చకుండా. వాజ్పేయి పాత్ర, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి వీళ్ళందరూ ప్రముఖ పాత్ర వహించారు. చంద్రబాబు వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ దట్ ఎపిసోడ్. బట్ అది ఆయనే మొత్తం నడిపినట్టు చూపించారు. ఇది సూపర్. డెఫినెట్. ఫస్ట్ ఇది బాగాలేదు కదా. అక్కడ ఏంటంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ వేరు, వచ్చింది వేరు. ప్రజలు దాంట్లో కథానాయుడికి ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆయన యొక్క జీవితంలో ఆర్టిస్ట్ ఇంటర్నల్ విషయాలు ఎక్కువ తెలుస్తాయి, ఆయన జీవితంలో గొప్ప విషయాలు, తెలియని విషయాలు తెలుస్తాయి అనుకున్నారు. అక్కడ ఏమైందంటే అందరికి తెలిసిన సినిమా వేషాలే వచ్చింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ప్రజలు. సో వే ఆఫ్ కాన్సెప్ట్లో తేడా వచ్చింది. అది బాగా తీశాడు. బట్ ఇదేమో ఎక్స్ట్రాడినరీ.